కెమికల్ ఫార్మింగ్కి సబ్స్టిట్యూట్గా, ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయము మన ముందు సాక్షాత్కరించబడుతుంది. ది గ్రేట్ పర్సన్ నాకు తెలిసి బస్సంపల్లి నాగరాజ్ అన్న. నార్మల్ పర్సన్ అయితే కాదు, ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆత్మహత్యల్ని చూసి ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడ్డటువంటి అనంతపురం జిల్లాలో జన్మించినటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రకృతి వ్యవసాయంపై నిబద్ధతతో తానే ఉదాహరణగా, తానే సాక్షిగా మలుచుకొని మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కేవలం ఏదో ఎక్కడి నుంచో తీసుకొని తర్జుమా చేసే విధానం అయితే కాదు, తన జీవితమే ఇప్పుడు మీకు తెలియజేస్తున్న పాఠం. చిన్నప్పటి నుంచి వ్యవసాయమే, మధ్యలో ఒక 18 సంవత్సరాలు వ్యవసాయం సరిగా లేదని మా మేనమామ గారు నన్ను వ్యాపారంలో ధర్మవరంలో ఇట్లా మీరు కూర్చున్న కుర్చీలన్నీ అమ్మేవాళ్ళను, పరుపులు, మంచాలు, బీరువాలన్నీ టోటల్గా అమ్మేవాళ్ళం. తర్వాత అక్కడ షాప్లో కూర్చున్నప్పుడు ఏదో ఒక వెలితిగా వ్యవసాయం చేసేటప్పుడు చాలా ఆనందంగా ప్రొద్దున్న నుంచి 2 పూట్ల రాగి ముద్ద తిని మధ్యాహ్నం ప్రొద్దున్నే సాయంత్రం వరకు పనిచేసి, ఒకవేళ వరి నూర్పిడి కానీ వేరుశగా నేను నూర్పిడి కానీ తూర్పు పోసేది ఉంటే కూడా అర్ధరాత్రి వరకు పనిచేస్తూ ఉండేవాళ్ళం మా కుటుంబం అంతా. మేనమామ గారు, నా తండ్రి చిన్నప్పుడు 3 సంవత్సరాలు నేను పాలు తాగి మర్చిపోయినప్పుడే చనిపోయాడు. మేనమామ గారి దగ్గరే పుట్టి పెరిగాను. అక్కడ వ్యవసాయం అంతా 4 అన్నదమ్ములు మేనమామ గారు, వాళ్ళు 4 చేసేది నేను ఒక్కనే చేస్తుంటే అంత ఇంట్రెస్ట్గా చేస్తా పని. మబ్బులో వాళ్ళని నీళ్ళు కట్టనివ్వను, మీరు ఇంట్లో పనుకోండి అని చెప్పేస్తాను. అంత ఇంట్రెస్ట్గా చేసేవాడిని. మధ్యలో వ్యాపారానికి తీసుకెళ్లారు, వ్యవసాయంలో నష్టం వస్తుంది, ఇన్నాళ్ళు చేస్తాయి కష్టం, ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తున్నారు లక్షలు వ్యాపారంలో. నన్ను కూడా అదే దారిలోకి తీసుకెళ్లారు, కానీ నాకు నిద్ర రాలేదు. మళ్ళీ నేను 1-2 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత విసుగొచ్చి బసంపల్లి గ్రామంలో ధర్మవరం నుంచి 12 కిలోమీటర్లు అక్కడికి పోయి బోరు వేద్దామని చెప్తే మా అమ్మ వద్దనింది. అందరూ పట్టణానికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటుంటే నువ్వు పట్టణంలో ఉండి మళ్ళీ పల్లెకి వచ్చి నువ్వు విచిత్రంగా ఇట్లా పని చేస్తున్నావు, ఇక్కడ నీళ్లు పడవని చెప్పినారు భూమిలో అని చెప్పి ఆమె నన్ను వద్దనడానికో లేదా వేరే వాళ్ళు కావాల్సిగా వాళ్ళు చెప్పిన మాటలు విని ఇక్కడ బోర్ వేస్తే నీళ్లు పడవంట, నేను కూడా చూపించాను అని చెప్పి మా అమ్మ చెప్పింది. ఎందుకంటే వ్యవసాయం చేయకూడదని. కానీ నేనైతే ఎవరు చెప్పిన మాట వినను. నా మనసులో ఏమొచ్చిందో అది చేసి తీరాలి. వెంటనే బోర్ వేసాను. 1.5 ఇంచు నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక బోర్ వేసాను, 2 ఇంచులు నీళ్ళు ఉన్నాయి. మరి పొలంలో నీళ్లు లేవన్నావు కదమ్మా అన్న. ఆమె గమనం అయిపోయింది. కాబట్టి ఈరోజు కూడా ప్రకృతి వ్యవసాయం అనేది మీ ఇంట్లో ఎవరు నీకు కిరీటం పెట్టి చేయమని చెప్పరు, అవునా? మీ ఇంట్లో నీకు కిరీటం పెట్టి చెప్పరు చేయమని. నీ మనసులోకి విషం తినకూడదని, లేదా ఈ మట్టి పాడవుతుందని, లేదా మంచి ఆహారం తీసుకోవాలని ఆసక్తి ఎప్పుడైతే నీలో పుట్టిందో, ప్రహ్లాదుడు మాదిరి. ప్రహ్లాదుడు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి ఒకసారి నేను అర్థం చేసుకునేకి. అందరికీ ప్రహ్లాదుడు తెలుసు కదా. తండ్రి మాట విన్నాడా? తండ్రి ఊరికే వదిలేశాడా? నా మాట వినలేదని చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు కూడా మనం ప్రకృతి వ్యవసాయం అంటే మన ఇంట్లో అది రాదు, అది కాదు, అది జరగదు, వినరు. మనల్ని చిత్రహింసలకు గురి చేస్తారు ఏదో రూపంలో. ఆ పక్కింటి ఆయన అంటే వజ్రకూరలో ఆయన ఎవరో ఓబులేస్ గారు పంట పెట్టారు, చేతులు కాల్చుకున్నారు, కావాలంటే పదరా చూపిస్తాం సాక్ష్యం అని కూడా ఆయన దగ్గరికి పిలిచకపోయి, ఆయనకు సగమే తెలుసు అభిమన్యుడు, సగం తెలిసిన అభిమన్యుడు ఏమైనాడు? పద్మహ్యంలో పోయినాడు, వెనక్కి రాలే. మరి ప్రకృతి వ్యవసాయంలో కూడా సగం తెలిసిన వాళ్ళు ఏం చేసినారు? చేతులు ఎత్తేసినారు. ఇది రాదు, ఇది కాదు, ఇది జరగదు. అర్థమవుతుంది కదా. మరి అభిమన్యుడు లాగా అర్థం విన్నామా? సంపూర్ణంగా విన్నామా? మరి సంపూర్ణంగా వింటే మనకి సినిమా సంపూర్ణంగా చూస్తే సినిమా అర్థమవుతుందా? సగంలో బయటకు వస్తే అర్థమవుతుంది. సంపూర్ణంగా ఏది చేసినా కడుపు నిండా తినాలి, మంచిది ఏదైనా విషయం సంపూర్ణంగా వినాలి. అప్పుడే ప్రకృతి వ్యవసాయం అనేది మనం సక్సెస్ అవుతాం. 13 ఏళ్ళు, ఇప్పటికి 15 సంవత్సరాలు. ఇప్పటికి కూడా నన్ను వ్యతిరేకిస్తున్నారు మా కుటుంబంలో. అయినా ప్రహ్లాదుడు మాదిరి వాళ్ళు చిత్రహింసలు చాలా పెడుతున్నారు. నేనైతే తట్టుకుంటున్నాను, దానికంతా లొంగలేదు. వాళ్ళు ఏం పెట్టినా మనం ఏం చేయలేరు. ఏమైనా చేశాడు ప్రహ్లాదుని? మరి ఎవరు చచ్చారు? తండ్రే చచ్చాడు. ఎందుకు చచ్చాడు? దేవుడు లేడన్నాడు. మరి ప్రకృతి వ్యవసాయంలో కూడా రాదు అంటున్నారు, అది జరగని పని. ఈ నాగరాజు అనే వ్యక్తి నా పొలంలో ఇప్పటికే నిరూపించాను చాలామందికి, కానీ ఇంకా నిరూపించేది ఇప్పుడుంది స్టార్టింగ్. ఎందుకంటే ఇంతకుముందు ఉత్తములు చూసి పర్వాలేదన్నారు, మధ్యములు చూసి ఇదేంది గడ్డి అన్నారు, అధములు చూసి ఈడెవడో పిచ్చోడు అన్నారు. ఇదందరికీ అర్థం కాదు. కానీ శ్రీకృష్ణుడు ఎవరితో యుద్ధం చేపించాడు? మరి భీమునితో ఎందుకు చేపించలేదు? ఆవేశం పనికి రాదు, మంచి ఆలోచన
ఉండాలి. శ్రీకృష్ణుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అర్జునుని. కలియుగంలో ఆ రైతు అనే వ్యక్తి ఇప్పుడు ఆవుతో ఉంటే రసాయనాలు రూపుమాపేస్తాడు 100%. మీరు నమ్మండి, నమ్మకపోండి. మేము చెప్పే మాటలు మీకు అనుమానంగా ఉండొచ్చు, మీకు మిగిలేది అవమానమే. ప్రొద్దు నుంచి చెప్పారు కదా సార్ వాళ్ళు, తప్పదు, రసాయన వ్యవసాయం చేసి తీరాల్సిందే. ఎందుకు? ప్రకృతి వ్యవసాయం అనేది తెలుసుకోలేనప్పుడు, చేయలేనప్పుడు, పంట రానప్పుడు అందరికీ ఆహారం పండదు కదా. కాబట్టి రసాయన వ్యవసాయాన్ని మనం వ్యతిరేకించకూడదు. రసాయన వ్యవసాయంతో మనకు పని లేదు. మనం చేయాల్సింది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం. మీకు అందరికీ ఇక్కడ మన అనంతపూర్ జిల్లాకు కాదు, 3 రాష్ట్రాల్లో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. 3 రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. 15 సంవత్సరాల నుంచి ధైర్యంగా, దృఢంగా. ఎందుకు నేను ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకున్నానంటే, మన అమ్మ వెనక అమ్మమ్మ ఏమి తిన్నది? యూరియా తినిందా? డిఏపి తినిందా? మందుల ఆహారం తినిందా? లేదు. అదొకటే నాకు సిగ్నల్. 60 సంవత్సరాలు వచ్చిన ఈ రసాయనాలు మనిషిని 30 ఏళ్ళకే తీసుకోబోతున్నాయి. ఇది ఒకటే కారణం. కాబట్టి మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్, పాలకు మజ్జిగ తోడిస్తే ఏమవుతుంది? ఎవరు కొంతమంది చెప్పలే. పాలకు మజ్జిగ తోడిస్తే ఏమవుతుంది? నిజమేనా? ఏమైనా అబద్ధం చెప్పినట్టున్నారు మీరు? ఎవరు అబద్ధం చెప్తున్నారు? నిజమే కదా. పాలకు మజ్జిగ తోడిస్తే పెరుగు అవుతుంది. పాలకు మజ్జిగ తోడు లేనిదే పెరుగు అవుతుందా? కాదు కదా. ఇక్కడ కూడా పంచభూతాలకి ఈ గోమాత తోడు లేకపోతే రైతుకు ఆదాయం రాదు, లేదు, జరగదు. మీరు వినే ప్రతి మాట ఇది నేను చెప్పేది కాదు, ఇది ప్రకృతిలో ఉన్న సత్యం, వాస్తవం, నిజం. నాగరాజు అనే వ్యక్తి 10 సంవత్సరాలు ఇంకా 15 సంవత్సరాలు ఉంటాడు. ప్రకృతి, పంచభూతాలు మారిపోతాయా? పారిపోతాయా? శాశ్వతంగా ఉంటాయి. బట్ ఇది నాగరాజు అనే వ్యక్తిని నమ్మొద్దండి. అక్కడ గోమాత ఉంది. ఆ గోమాత విషయాలు ఈరోజు నాకు గంట సమయం కూడా చాలదు, ఒక రోజు కూడా నాకు చాలదు. కనీసం అంటే 18 రోజులు మీకు శిక్షణ ఇవ్వాలి. కృష్ణుడు యుద్ధం చేయడానికి అర్జునునికి ఎన్ని అధ్యాయాలు బోధించాడు? 18 అధ్యాయాలు. 18 రోజులు నా దగ్గర మీరుంటే ఉతికి ఆరేస్తా. నిజం, ఇది వాస్తవం. ఇది బడి ఓన్లీ విద్య వస్తుందే? ఏదైనా కానీ శిక్షణ ఉందా ప్రతి ఉద్యోగానికి? మరి రైతుకు శిక్షణ ఎందుకు లేదు? ఎందుకు లేదు? అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా 15 సంవత్సరాలు నా కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే భగవంతుని ప్రార్థించాను. ఎందుకయ్యా మహానుభావ, లక్షణంగా కుర్చీలో కూర్చొని లక్షలు సంపాదిస్తుంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎందుకు నాకు ఇది తెలియజేసినావు? ఏదో ఒక సన్యాసి అయిపోదాం అనుకుంటే. నా గుడి, నా తోట ముందర కైవారం తాతగారు అని ఒక గుడి ఉంది, ఆయన కాలజ్ఞానం రాశారు. ఆ బుక్ పట్టుకొని సన్యాసి అయిపోదాం అనుకున్నా. మొదట్లో మరి మళ్ళీ ఓవిలేస్ గారు చెప్పినట్లు యోగా చేసేవాడిని. 18 రోజులు అన్నం లేకోకుండా మాంసం మానేసి 18 రోజులు ఆ కార్యక్రమం చేసిన తర్వాత నాకు అక్కడ కైవారం తాతగారి ఆశ్రమంలో మంచి సేవ చేసుకునే భాగ్యం లభించింది. అక్కడ మళ్ళీ సేవ చేసిన తర్వాత నేను అనుకోని విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం ఈరోజు ప్రపంచానికే తెలియజేస్తుంది. చూడండి, నేను అనుకున్నది ఏంది, జరిగేది ఏంది? ఒక యోగా లేకపోతే మాంసం మానేశాను, ఒక ఆధ్యాత్మిక లేకపోతే సంసారం వదిలేయాలనుకున్నాను. కానీ సంసారంతో పాటు సమాజంలో ఉండి ఏం చేయాలంటే ఈరోజు రైతుల ఆత్మహత్యలు, ప్రజల ఆసుపత్రులు, ప్రకృతి వైపరీత్యాలు. ఈ మూడిటికి కారణం ఆవు కర్త, రైతు కర్మ, పంచభూతాలు ప్రకృతి క్రియ. కర్త, కర్మ, క్రియ. సృష్టి, స్థితి, లయ. మనస, వాచ, కర్మన. ఈ 3 చాలా ప్రధానం. మీరు అమ్మ లేకుండా పుట్టినారా? మీరు పుడతారా? మీరు అమ్మ లేకుండా పుట్టడానికి అవుతుందా? సరే, అమ్మకు తోడు ఎవరు ఉండాలి? స్త్రీకి ఎవరు తోడు ఉండాలి? పురుషుడు ఉండాలి. మరి ఈరోజు పాలకు మజ్జిగ తోడిస్తున్నాం కదా, మరి స్త్రీకి పురుషుడు తోడు లేకపోతే మనం పుడతామా? అందుకే పంచభూతాలు 5 ప్లస్ ఒక గోమాత 6. ఈ 6 బాగుంటేనే, ఈ 6 యోగ్యంగా ఉంటేనే ఆరోగ్యం. అర్థమైందా? ఆరోగ్యం ఎక్కడుంది? ఆహారంలో ఉంది. ఆహారం ఏమితో పండించాలి? ఆవుతో పండించాలి. మీకు సింపుల్గా ఒక విషయం, మీరు నెయ్యి వేసుకొని తిన్నారా?
నెయ్యి తినని వాళ్ళు ఎప్పుడూ చేతులు ఎత్తండి. నెయ్యి ఎప్పుడు మేము తినలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నా జీవితంలో నేను నెయ్యి ముట్టుకోలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముట్టుకున్నారా నెయ్యి? ఈ నెయ్యి అనేది పిడికెడు కారం పొడి, పిడికెడు ఉప్పు, పిడికెడు చింతపండు, పిడికెడు చేదు, పిడికెడు ఒగరు, ఆ వేసిన దాంట్లోకి నెయ్యి ఒక పిడికెడు వేసి కారం ఎక్కడ పోయింది, ఉప్పు ఎక్కడ పోయింది చెప్పండి. అర్థమవుతుందా? నెయ్యి వేసుకున్న తర్వాత ఈ 6 అంటే షడ్రుచులు అంటాం. షడ్రుచులు అంటే 6. ఈ 6 ఉన్నాయా? ఎక్కడికి పోయినాయి? ఎక్కడ పోయినాయి? ఏ మహత్యమేమి? ఆలోచించాలా వద్దా? ఆలోచించారా? అర్థమవుతుంది నేను చెప్పేది? ఇంత కారం పొడి, ఇంత ఉప్పు, ఇంత పులుపు ఎక్కడికి పోయింది చెప్పండి. ఆలోచించండి బాగా. అది ఆవులో ఉన్న గొప్పతనం, విశేషం, మహత్యం. అందుకే పెద్ద ఆయనకు తెలుసు, అప్పు చేసి ఆవు నెయ్యి తీసుకోమని చెప్పారు పెద్దలు. నేను పెద్ద ఆయన గుర్తుందా? ఎందుకు తీసుకోమన్నారు అప్పు చేసి ఆవు నెయ్య? అప్పు చేసి ఆవు నెయ్యి తీసుకుంటే నీలో క్యాన్సరు, గుండె జబ్బులు, కలరా, చికెన్ గునియా, మటన్ గునియా మొత్తం పోతాయి. ఇప్పుడు కూడా పోతాయి. ఆ కారం ఉప్పు ఎక్కడో పోయిండేది, నీలో ఉన్న మలినం పోదా? తుప్పు పట్టిన ఇనుముకు కిరసనారు పోస్తే తుప్పు పోదా? ఆ మనలో ఉండే తుప్పు పోవాలంటే ఏం తీసుకోవాలా? నెయ్యి తీసుకోవాలా. అందుకే మట్టిలో రసాయనాలు వేస్తే లేని రోగాలు వస్తాయి, ఆ మట్టిలోకి పేడేస్తే అన్ని రోగాలు పోతాయి. నిజమేనా? అన్నం ఎక్కువ ఎట్లుండారా? నేను చెప్పేది ఏమైనా అర్థం కాలేదా? ఎందుకంటే మీ పిల్లలు మీకెంత ముఖ్యమో, మీ కుటుంబంలో మీ భార్యాభర్తలు, పిల్లలు మీకెంత ముఖ్యమో ఇక్కడున్న వాళ్ళు నాకంత ముఖ్యం. ఎందుకంటే భగవంతుడు ప్రకృతి నుంచి నేను తెలుసుకున్న దాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. అవునా కదా? మీ పిల్లలు స్కూల్లో బాగా చదువుకోవాలనుకుంటారా లేదా? అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ఆవును రక్షించండి. ఫస్ట్ ఆవును రక్షిస్తే మీ ఆలోచన ఏమవుతుంది? మారిపోతుంది 100%. ఎందుకంటే ఇప్పుడే నేను చిన్నప్పుడే, నాకు తెలియనప్పుడే నేను పచ్చి పాలు తాగాను. ఎవరు తాపించారు నాతో? ప్రకృతి నాతో తాపించింది. మా అమ్మ చెప్పలేదు, మేనమామ గారు చెప్పలేదు. అలాగే ఇక్కడ కూడా వచ్చిన కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా పచ్చిపాలు తాగుతున్నాడు. 2 నెలలు అయింది చెప్పడంతో. పచ్చిపాలు అట్లే పితికేటప్పుడు అట్లే తాగేయాలి. సర్వరోగ నివారణ. తల్లిపాలు మనకెంత ఆరోగ్యాన్ని ఇచ్చి మనం పెంచి పెద్ద చేసిందో తల్లి, ఈ జన్మంతా ఆవు పచ్చిపాలు తాగండి. తాగలేని వాళ్ళు మజ్జిగ తాగండి. మజ్జిగ తాగలేని వాళ్ళు పెరుగు తినండి. పెరుగు తినలేని వాళ్ళు నెయ్యి వేసుకొని 1 నెల నెయ్యితో ఏ నూనె వాడద్దండి. మీలో ఏమి రోగాలు ఉన్నాయో అవి నయమైపోతాయి. అందుకే మీకు 108 కావాలా, 128 కావాలా? 108 అంటే అందరికీ తెలుసు. 128 అంటే ఏమన్నా తెలుసమ్మా? తెలదు. 128 అంటే ఎవరికైనా తెలుసా? చేయొద్దండి. మీరు చెప్పకండి, ఇళ్ళలో చెప్పొద్దండి. వేదం కాదు. అందుకే మీతో చాలాసేపు ఉండాలని ఉంది, కానీ ఇది మంచి మాట మాత్రమే. ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నాం? నెక్స్ట్ ఎప్పుడు పెట్టుకున్నాం ముహూర్తం? బ్రహ్మాండంగా మీ గ్రామానికి వస్తా. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రకృతి వ్యవసాయంలో సమాధానం ఇస్తా. లేదంటే నేను ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోతా. ఆ పరిస్థితి నాకు లేదు, అది రాదు, జరగదు. ప్రూవ్ నేను చేసి ఇప్పుడు పొలమే ఇంప్రూవ్, మీకు ప్రూవ్ చూపిస్తా. నేను చేసేది కూడా ఇంప్రూవ్ కూడా చూపిస్తా. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను 7 ఎకరాల పొలం చూసుకొని 3 రాష్ట్రాలు తిరుగుతూ 4 ఆవులు పెంచుతూ ఎలా ఉన్నానో నాకే అర్థం కాదు. కానీ ఇప్పుడు మీకు 10 రోజుల తర్వాత 10 ఎకరాల్లో రోజుకు 10,000 రూపాయలు ప్రాక్టికల్గా మీ కళ్ళతో చూసి నేను సంపాదించి మార్కెట్ చేసి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమేనా? ఏం సిద్ధం? ఇంటికి పోతే హోమ్ మినిస్టర్ ఒప్పుకోదు. ఇక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ ఇంటికి పోయి చెప్తే
అక్కడ ముఖ్యమంత్రి ఒప్పుకోడు, ముఖ్యమంత్రి భర్త, హోమ్ మినిస్టర్ భార్య. ఎందుకు? అందుకే చెప్తున్నా మీకు, సహనం ఉండాలి. ప్రకృతి వ్యవసాయం అంటే సహనం ఉండాలి. ప్రహ్లాదుడు చిత్రహింసలు ఎట్లా భరించినాడో మన ఇంట్లో వాళ్ళే కంట్లో పుల్ల పొడుస్తూ ఉంటారు, అది కాదు, ఇది జరగదు, ఇది జరగదని. మరి ప్రహ్లాదుడు ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించినాడా లేదా? అలా భరించిన వ్యక్తే ప్రకృతి వ్యవసాయంలో రైతే 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 ఈ నాగరాజు నిరూపిస్తాడు. చేసిన వాళ్ళందరూ మీరందరూ రైతే రాజులు అవుతారు 100%. ఈ మాటలు కావి నాయనాపులు వచ్చినట్లు శాస్త్రవేత్తలు వచ్చేది కొత్త మంది వచ్చింది, భలే దిగుబడి వస్తుంది అంటే వాడు నేల దిగజారిపోతుంది, రైతు దిగజారిపోతున్నాడు. ఏమైనా పైకి ఎగబారినాడా? ఎంత కొత్త మంది వచ్చినా ఎగబారినాడా? ఈ సృష్టి తిరగ తలకిందలైనా మార్పు చెందిన ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా ఒక నాటి అవే సాటి లేనిది మేటి అయినది. కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నప్పుడు నా వెన్నంటి ఉన్న ఒక వ్యక్తి దేవేంద్ర రెడ్డి గారు, దయచేసి ఒకసారి నిలబడండి, దర్శనం కాండి అందరికీ. 64 ఏండ్ల, ఇప్పుడు 64, 64. అయితే 24 పని చేస్తున్నాడు. మీరు రాండి, తోటలోకి రండి. 24 వయసుడు ఎంత పని చేస్తాడో అంత పని చేస్తాడు, ప్రాక్టికల్గా ప్రూవ్. ఓకే, మరి ఇంత ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి మధ్యలో ఒక 7 సంవత్సరాల మధ్యలో హార్ట్ ప్రాబ్లం వచ్చి సవేరాలో చేరితే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు. ఎందుకు எனக்கு హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, కానీ అంతకుముందే టెన్షన్స్ ఉన్నాయి. వెంటనే పరిగెత్తుకొని సవేరాకు వచ్చిన, కూర్చోండి దేవేంద్ర రెడ్డి అన్న, వచ్చి అవన్నీ పెట్టినారు ముక్కలకి, ఎగతెగుతున్నాడు. నాకు ఒకటే సిగ్నల్, ఆ ఉన్న రైతు ఎప్పటికీ చచ్చిపోడు. నా సిగ్నల్ అది. దొమ్మలు అదరగొట్టి నా కొడుకు పెళ్ళి ఎట్లా, నేను ప్రకృతి వ్యవసాయంలో ఉన్నా, వాని పరిస్థితి ఏందని ఏడుస్తున్నాడు. భుజం తట్టి దొమ్మల మీద అదరగొట్టి ఆక్సిజన్ ఉండయి, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినా. భయపడద్దు, బతికి తీరుతావు, బట్ట కడతావు, నేనున్నా. నాకు సాక్ష్యం ఏదంటే, ఎందుకు ఆ మాట నన్ను నమ్మాడంటే 7 సంవత్సరాల నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. నా మాట వేదవాక్కు. ఈరోజు రోజుకు 10,000 రూపాయలు సంపాదిస్తూ ఆ బొప్పాయి తోట, బత్తాయి తోట, దోస, టమోటా 8 నెలలు వచ్చింది. కర్ర కట్టలేదు, దారం కూడా కట్టలే, 8 నెలలు వచ్చింది. కారణం, మనం ఆవు పేడతో పండించిన ఆహారం మన పెద్దలు ఎన్నేళ్ళు బతికారు? 100 ఏళ్ళు, 100 పైన బతికారు. మన రసాయన తిన్న మనం ఎన్నేళ్ళు బతుకుతున్నాం? 35కే హార్ట్ అటాక్, 35కే హార్ట్ అటాక్, 30కి ఇప్పుడు మళ్ళీ హార్ట్ అటాక్, ఇప్పుడు 25కే హార్ట్ అటాక్. అందుకే 108 అంటే ఏమి? హాస్పిటల్. 108 అంటే 1 నుంచి 8 వరకు లాస్, మైనస్. 1 to 8 అంటే ఆ ఉంటే 1 నుంచి 8 వరకు ప్లస్. ఏంటివి? మొదటిది ఆహారం, రెండోది ఆరోగ్యం, మూడోది ఆదాయం, నాలుగోది ఆయుష్, ఐదోది మంచి ఆలోచన, ఆరోది ఆచరణ, ఇట్లా ఆదర్శం. ఇలా తీసుకుంటే ఇవి అష్టైశ్వర్యాలని కృష్ణుడు ఆనాడు ఆ ఉంటే అష్టైశ్వర్యాలు ఇవే 1 to 8. మీకు 108 కల్లా 108 కల్లా. అందుకే ఈరోజు ఏ పంట పెట్టినా రైతు డబ్బు 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 అని కొట్టుకుంటుంది. గుండెకాయ లబ్ డబ్బు అని కొట్టుకోలే, డబ్బు. పంట పెట్టిన నుంచి డబ్బు 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 అని కొట్టుకుంటే గుండెకాయ జబ్బు వస్తుందే, ఆరోగ్యం వస్తుందే. కాబట్టి చాలా విలువైన విషయాలు. మీకు అంత ఎంతో అదృష్టం ఉండి ఇక్కడ కూర్చున్నారు. మీ దృష్టి ఈ సృష్టి మీద ఒకసారి పెట్టండి, మీరు అదృష్టవంతులు అవుతారు, గ్యారంటీ. అందుకే మీరు అప్పు చేసి ఆనాడు ఆవు నెయ్యి తీసుకొని ఆవు నెయ్యితో తిన్న తర్వాత వెంటనే ఆరోగ్యం బాగవుతుంది, గ్యారంటీగా నువ్వు బతుకుతావు, గ్యారంటీగా నువ్వు పనిచేస్తావు అన్నట్లు దేవేంద్ర రెడ్డి గారికి భుజం తట్టి హాస్పిటల్ ఆక్సిజన్ ఉంటే వాళ్ళ భార్య కూడా చెప్పాను, ఏం భయపడద్దమ్మా, బతికి బట్ట కడతాడని. దొమ్మల మీద కొట్టాను, సవేరల నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు కూడా స్టంట్ ఎక్కడ పోయిందో, ఆ కుట్లు ఎక్కడ పోయినాయో, 24 ఏళ్ళ వయసు ఉన్నట్లు పని చేస్తుంటాడు. ఆ పైన పక్కన ఇక్కడే కూర్చున్నారు తిరుమల ప్రసాదం గారు. ఒకసారి లేండి మీరు కూడా. ఊరి పేరు మర్చిపోయాను, మోపురమా, మోపిడి. ఇక్కడే తెలుసా మీకు అందరికీ మోపిడి? ఆయన స్వామి, సాఫ్ట్వేరు. ఆయన కూడా వదిలేసి మా ఎంట పడ్డాడు, ఆయనకు పిచ్చి పట్టింది. తర్వాత మన రామచంద్ర చూడండి, కళ్యాణదుర్గంలో నవంబర్ 26వ తారీఖు ఆర్డిటి వాళ్ళు ఒక ప్రోగ్రాం పెడితే
అక్కడ ఏదో ఒకటి షాక్ కొట్టింది అతనికి. వెంటనే విజిల్ వేసినాడు తట్టుకోలేక. ఆపురానైనా ఇది విజిల్ వేసే సినిమా హాల్ కాదు అన్న. కానీ ఈరోజు ఓలేస్ అన్న విజిల్ ఏమంటే వాంచుకున్నాడు ఇట్లే. చూడి, కళ్యాణ్ దుర్గం నవంబర్ 26వ తారీఖు నా మాట విని ఈరోజు కూడా ఆటో పెట్టి రోజుకు 1000 నుంచి 2000 దాకా సంపాదిస్తున్నాడు ఆటో పెట్టి. ఇలాంటి వాళ్ళు మీకు ప్రత్యక్షం అవుతారు ఇంకా త్వరలో. చూడు, మళ్ళా కూడా విజిల్ వేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు అలాగే జమ్మల మడుగు నుంచి భార్యాభర్త ఇద్దరు వచ్చారు. ఒకసారి రాధా గారు వాళ్ళ భర్త, దయచేసి వాళ్ళ భర్త మమ్మల్ని తిట్టుకుంటున్నాడు. సారీ ఏమనుకోద్దు రఘునాథ్ రెడ్డి గారు, మమ్మల్ని తిట్టుకున్న బాధ లేదు. చిత్రహింసలో ప్రహ్లాదుడు ఎట్లా భరించినాడో మీరు ఎవరేమనుకున్నా మేము భరిస్తాం. మా బాధలు మేము అనుభవిస్తాం. మీకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం అనేది నిరూపిస్తాం. మేము భార్యాభర్త నంద్యాలకు వచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారు. ఇక్కడంతా అన్న ఓవిలేస్ అన్న భార్యాభర్తలు వస్తున్నారంటే సంతోషంగా వాళ్ళ భార్య భర్తను పిలుచుకొని వచ్చింది. రండమ్మా పర్లేదులే, అక్కడ వాళ్ళకే కాదు అన్న మనకు కూడా ఆహ్వానం పలుకుతాడని చెప్పాం. సంతోషం, కూర్చోండి అని ఏమనుకోద్దు రఘునాథ్ రెడ్డి అన్న. ఎందుకంటే నా మాటలు అంత స్ట్రైట్గా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి. తిట్టుకున్నా పర్లేదు, మేము ప్రకృతికి వదిలేస్తాం ఆ మాటలన్నీ. ఇలాగా ఎంతోమంది రైతులు మార్పు చెందుతూ వచ్చారు. ఇక్కడెవరో ఇంకెవరో ఒక ఆయన వచ్చాడు, కళ్యాణ్ దుర్గం ఆర్డిటి లేడా, వెళ్ళిపోయినట్టున్నాడు. అభిమానంగా వచ్చాడు పొద్దునన్న 4 మాటలు విందామని, కానీ మన స్పీచ్ లేదని వెళ్ళిపోయాడు. ఈ విధంగా మీకు ఇక్కడే ఇంకొక పేరు చెప్పాలి. వెర్రిస్వామి తెలుసా? ఈ ఊర్లో హాస్పిటల్ వెర్రిస్వామి తెలుసా కదా? ఆయన కూడా 20 ఆవులు ఉన్నాయి. హాస్పిటల్ వాళ్ళన్న హాస్పిటల్ చూసుకుంటూ అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టాను. 6 ఏళ్ళ క్రితం ఒక కార్యక్రమం పెట్టాము. 20 ఆవులు ఉన్నాయి. ఎర్రిస్వామి తెలుసు కదా హాస్పిటల్, అందరికీ తెలుసా? రైట్. ఇలాంటి వ్యక్తులు మీకు రాబోయే శాస్త్రవేత్తలు. వాళ్ళ దగ్గరికి పోతే నేర్పిస్తారు. అలాగే మరి చంద్రమోహన్ గారు నిజంగా పాట పాడి ఏడుస్తుంటే మాకు కూడా ఆ విధంగా కన్నీళ్ళు కారిపోయినాయి. ఇప్పుడు మాలో కన్నీళ్ళు కారలేదు. ఎందుకు తెలుసా? ధీటుగా ఏ లోటు లేకుండా రైతు ధీటుగా నిలబడ్డాడు. అయితే ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మేము కూడా ఆ తోటలో ఒక పిచ్చలులాగా ఏడుస్తాం. ఆ ఏడ్చినప్పుడు ఆ మాలో కారుతున్న కన్నీరు అది ఇంకొక రైతు కంట్లో కారకూడదు అని మేము ఏడ్చేది. ఎందుకంటే అంత ఒత్తిడి ఉంది ఫస్ట్లో. కానీ మీకు ఇంకా ఆ పరిస్థితి లేదు. మీ కళ్ళలో నీళ్లు కారేదట్టగా లేదు. ఒకే ఒక పంటలోనే మిమ్మల్ని ఆదాయంలో తీసుకొస్తాం. అదే మేము చేసే వ్యవసాయం. రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం. కాబట్టి మీకేముండాలా? ఆవు ఉండాలా. ఆవులో సిరులు ఉన్నాయి, మీకు తెలియదు. ఆవు అంటే మీకు ఆవు గురించి చెప్పాలంటే మన జీవితం చాలదు. అమ్మ మన 9 మాసాలు మనల్ని కని అంటే పెంచి అమ్మ మోసి ఆ కనేటప్పుడు రక్తం ఎట్లా కారుతుందో, కన్నీళ్ళు ఎట్లా కారుతాయో ఆ విధంగా నేను కష్టపడ్డప్పుడు ఈ 15 ఏళ్ళు చెప్పుకోకూడదు. నేను కూడా ఆత్మహత్య చేసుకుందామా అనుకున్నాను. ఎందుకంటే బయట మీటింగ్లోనేమో మాట ఇచ్చినాను, రైతు రాజు దేశానికి వెన్నెమ్మ కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోయి గురువు లేరు. మనకి గురువు ఎవరు లేరు. కానీ పాలేకర్ గారు వెంబడి 5 ఏళ్ళు తిరిగాను. కానీ ఆయనకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు. కాబట్టి ఆయన కూడా వదిలేసి ఆ ప్రకృతిని వేడుకున్నాను. భక్తి ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారు? భక్తి ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారు? భగవంతుడు ఉంటాడు. దాన్ని నమ్ముకొని ఈ ప్రకృతిలో మన తాత ముత్తాతలు వేయని రసాయనాలు ఎక్కడో కారణం ఉంది. ఆ కారణం నాకు అందేంత వరకు నేనైతే చనిపోను, నష్టం వచ్చినా కష్టం వచ్చినా చనిపోనని 15 ఏళ్ళు ఏడ్చాను. కానీ లాస్ట్ సంవత్సరమే అద్భుతమైన ఆలోచనలు వచ్చి, ప్రహ్లాదుడు చిత్రహింసలన్నీ అయిపోయినట్లు అద్భుతమైన ఆలోచనలు వచ్చి అక్కడ 10 ఎకరాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికి అందని, ఎవరికి దొరకని ఆ వరం భగవంతుడు నాకు ఇచ్చినందుకు నిజంగా ఆ ప్రకృతికి నేనేం చెప్పుకోవాలో, నేనేం ఆలోచించాలో నాకే అర్థం కాదు. నేను చదివింది 10వ తరగతి, అది ఫెయిల్. అది 5 సార్లు ఫెయిల్ అయినా. ఎద్దలకి గడ్డి వేసుకుంటా నీళ్లు కట్టుకుంటుంటే పాస్ అవుతామా? కానీ మా వాళ్ళు కండక్టర్ అన్న కావాలని 10వ తరగతి పాస్ కావాలని 5 సార్లు రాపిచ్చారు. మీ దుంపదేగానని మీరు చెప్తానండి, నేను రాస్తుంటే నేను అయ్యేది ఫెయిల్ అనేది పోయే వాళ్ళ మోజు కోసం నేను పోయి
పరీక్ష రాసేది, ఇంటికి వచ్చేది. 5 సార్లు ఫెయిల్ అయినా, అది లెక్కల్లోనే ఫెయిల్ అయినా. కాబట్టి ఈరోజు ఆ లెక్కల్లోనే మనం రైతు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం, ఇలా శ్రీకృష్ణ భగవానుణ్ణి, అర్జునుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, అభిమన్యుణ్ణి ఇలా ఆదర్శంగా తీసుకొని చరిత్ర తెలుసుకొని వీళ్ళంతా ఏమి కష్టాలు పడ్డారు, ఎందుకు కష్టాలు పడ్డారు, అది లేకుండా ఎట్లుంటుంది, భగవంతుడు ఉన్నాడు అనే దాంతో, దేవుడు ఉన్నాడు అనే దాంట్లో ప్రకృతి వ్యవసాయం ఉంది అని నిరూపణ చేయడానికే ఈరోజు నేను మీ ముందర నిలబడి నేను చెప్తున్నాను. కాబట్టి మనం మొట్టమొదట మనకేముండాలి, ఆవు ఉండాలి. ఆవు ఉంటే ఆవులో సిరులు, మన రైతులో సిరు నవ్వులు ఉంటాయి. ఆవు సిరి, రైతు హరి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సమయం మనకు చాలదు. మనం చేయవలసిందేమి, మేము చెప్పినట్లు తూచా తప్పకుండా మీరు డైలీ కాన్ఫరెన్స్ ఉంటుంది రాత్రి 7:30కి, 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది కాన్ఫరెన్స్. మీరు ప్రతి విషయం అడగచ్చు. మీరు ఆవును తెచ్చుకోండి, జీవామృతం ఎలా తయారు చేసేది మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు నా పొలంలో చూపిస్తా. అక్కడ కొడపగానిపల్లి, కొత్త చెరువు దగ్గర కొడపగానిపల్లి దగ్గర ఒక 10 ఎకరాలు తీసుకున్నాను. అక్కడ బోరు కూడా వేశాను. ప్రాక్టికల్గా మీరు నా దగ్గర 10 రోజులు ఉంటే చాలు, మీరు రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మండి. ఇంకా నమ్మకపోతే మీకు జీవితాలు మీ కర్మ. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేడు. ఎందుకు తెలుసా? ఆయుధం లేకుండా యుద్ధం చేస్తే ఏమవుతాడు? ఆయుధం లేకుండా యుద్ధం చేస్తే ఏమవుతాడు? వెన్ను విరిగి చస్తాడు, లేదా భయపడి వెన్ను తిరిగి పోతాడు. రైతు పరిస్థితి కూడా ఆవు లేకుండా వ్యవసాయం చేస్తే వలసలు పోవాలి, లేదా చెట్టుకు ఆత్మహత్య చేసుకోవాలి, లేదా కూలీ నాలుపై ఏదో ఒక పని చేసుకోవాలి. జరుగుతున్నది అదే కాదా? నిజమే కదా? కాబట్టి మర్చిపోద్దండి దయచేసి. నేను ఒక కంపెనీ వ్యక్తిని కాదు, మందులు అమ్ముకునేవని కాదు, అవునా కదా? ఒక కర్మాగారం, ఆవు కడుపులో ఒక కర్మాగారం ఉంది. అర్థమైందా? ఈ ఆవు గడ్డి, మన ప్రదేశంలో గడ్డి తిని నెమరేసి వెంటనే వెనకల పేడేస్తే ఆ పేడలో సూక్ష్మజీవులు మన రైతుల లక్షణాలే పెట్టుబడి పంటకి. అర్థమైందా? తల్లి గర్భంలో బిడ్డ పుట్టే సమయానికి పాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా? ఏమా తల్లిగారు, తల్లి బిడ్డను కనేటప్పుడు పాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా? అవుతున్నాయి కదా బిడ్డను కనే సమయానికి. అలాగే ఈ పంచభూతాలు అనేది పంట పెట్టే సమయానికి ఆ పంచభూతాలు 5 ఆ పంటకి ఉత్పత్తి చేస్తాయి. నిజమే కదా? విషం తిన్నారు, మర్చిది లేకుండా పోతున్నారు, చెప్పిన విషయాలు గుర్తుకు రావు, మీకు ఇప్పుడే రావు. కానీ ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆవు నెయ్యి వేసుకుంటే కారం ఎక్కడ పోయింది అనేది గుర్తుపెట్టుకొని, మజ్జిగ వేసుకుంటేనే ఎంత మీరు కూరలతో తిన్నా ఆఖరిలో మజ్జిగతో తింటే ఎంత తృప్తిగా ఉంటుంది, ఉంటుందా లేదా? ఆ మజ్జిగతో తిన్న ఆహారమే నీ లోపలంతా కడిగి బయటికి పంపిస్తున్నది. కాబట్టి నేల ఎంత నాశనం అయిపోయినా వ్యవసాయం రసాయనాలు వేసి ఒక్కసారి ఆ పేడ భూమి మీద పడతానే లోపల ఉన్న వానపాము, పేడ పురుగు, చెదలు, చీమలు, గాలిలో పురుగులు, నీటిలో పురుగులు, భూమిలో పురుగులు రాత్రికి రాత్రే వచ్చి గుల్ల చేస్తాయి. అదే డిఏపి వేస్తే వస్తాయా? కాబట్టి ఎక్కడో చెట్టు మీద బెల్లం పెడితే చీమలు ఎంతసేపులో పోతున్నాయి? ఎవరు ఫోన్ చేశారు? నువ్వేమైనా ఫోన్ చేసినావమ్మా, బెల్లం పెట్టినాను రా నాకు పుణ్యం ఉంటుందని? నువ్వు చెప్పకుండా చెట్టు మీదకి చీమ ఎట్లా పోతుందో ఈ సృష్టిలో పేడ పడితే సమస్త జీవరాశులు, సకల జీవరాశులు అక్కడికి వచ్చి నైవేద్యంలాగా ఆ జీవులన్నీ పండగ చేసుకుంటాయి, సంబరం. ఆ పేడను తాకి ఆ పేడలో ఉండి, మనం కదా హోలీలో పూసుకుంటాం కదా రంగులు, ఆ విధంగా అవి రంగులు పూసుకున్నట్లు ఆ పేడ పూసుకొని 24 hours రాత్రి పగలు లేకుండా నిరంతరం రైతుకి కృషి చేస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి, సహకారం అందిస్తున్నాయి. అలాంటి విధాలని ఈ రసాయనాలు వేస్తే అవి ఏమైపోతున్నాయి? చనిపోతున్నాయి లేదా? మరి ఆ హింస రైతుకు తగులుతుందా లేదా? అదే శిక్ష, అదే ఆత్మహత్య. పడలవద్ద శిక్ష చంపితే
ఇన్ని సూక్ష్మజీవులు చంపినవానికి శిక్ష పడలవుతా. అందుకే ఆయన మొట్టమొదట చెట్టుకు ఉరేసుకుంటున్నాడు. ఆ అన్నం తిన్నోళ్ళు ఆసుపత్రి పోయి నరకం అనుభవిస్తున్నారు. ఆ మందులు అమ్మినోళ్ళు ఆఖరికి వాళ్ళ భవిష్యత్తు వినాశనం అయిపోతుంది. వాళ్ళతో ఏం కూడా చేత కాదు. కుయ్యో మొర్రో అన్నా కూడా ఆ కోట్లు తెచ్చుకొచ్చి ఆరోగ్యం బాధేద్దామన్నా కూడా బాగా కాదు. కారణం మొట్టమొదట సత్యమైన వ్యక్తి తప్పు చేస్తే మొదట చచ్చిపోతాడు. ఏమీ తెలియని వాళ్ళు ప్రజలు ఆసుపత్రి పోయి చచ్చిపోతారు. అన్నీ తెలిసిన వాళ్ళు ఆఖరికి చచ్చిపోతారు. అందుకే వీడు ఇంకా ఎన్నాళ్ళు శాశ్వతంగా ఉన్నారంటే వాడు 100 తప్పులు చేసేంత వరకు సావడు. వీడు ఒక తప్పు చేసి చస్తాడు. ఎందుకు తెలుసా? మళ్ళీ పుడతాడు. తప్పు చేసి చచ్చిపోయినాడు, మళ్ళీ పుడతాడు. మళ్ళీ పుట్టి దాన్ని తెలుసుకుంటాడు. ఆ విధంగా వ్యవసాయం అనేది మనిషి సాయం పనికిరాదు. వ్యవసాయానికి ప్రకృతి సాయమే వ్యవసాయం. అర్థమైందా కొటేషన్ లాస్ట్లో? మనిషి సాయం వ్యవసాయానికి పనికి రాదు, ప్రకృతి సాయమే వ్యవసాయం. మనిషి సాయం వ్యయం ఖాయం, ఖర్చు ఖాయం, ఆత్మహత్య ఖాయం. కాబట్టి దయచేసి నా నెంబర్ వేసుకోండి. నెంబర్ వేసుకోండి. 108 ఫోన్ చేస్తే ఏం ప్రయోజనం లేదు. నాకు ఫోన్ చేయండి. మీకు ఆవుకు రోగం వచ్చినా, మనిషికి రోగం వచ్చినా, పంటకు రోగం వచ్చినా, మొక్కకు రోగం వచ్చినా నాకు ఫోన్ చేయండి. మీ అదృష్టం ఉంటే. లేదు ఆ సంపాదించింది 108 ఇవ్వాలంటే వాళ్ళకు ఫోన్ చేయండి. వాళ్ళంటే పోండి. ఓకేనా? మీ ఇష్టం, అది మీ అదృష్టం. మరి ఓలేస్ అన్నగారు ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ పుట్టి ఇందాక చెప్పాడు కదా, కోర్టుల్లో ఒకటిగా ఉండాలి, పందుల్లో ఒకటిగా ఉండకూడదు. అమూల్యమైన విషయాలు చాలా విన్నానన్న మాట్లాడేటివి. మరి దయచేసి మమ్మల్ని అడగండి, ప్రపంచంలో ఎవరిని అడగద్దండి. నెంబర్ వేసుకోండి దయచేసి. 31 82 67 18 19 9182671819. 108 లెక్క. ఏమైనా పాపం చేసింటే 108 పోండి. పుణ్యం చేస్తే మీ కుటుంబాన్ని బతికించుకోవాలా, మీ పల్లెని బతికించాలా, మీ ఉరవకొండను బతికించాలంటే మాకు ఫోన్ చేయండి. ఓకేనా? దయచేసి మీరందరూ మాతో పాటు ఉండాలని, ప్రతిరోజు మాతో కలవాలని మేము ఆశిస్తున్నాం. లాస్ట్లో ఒకసారి అన్నగారితో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను. ఎందుకో నిజం నిదానం, తొందరపడితే లాభం లేదు. దయచేసి మీరందరూ ఒకసారి అన్నకి అనౌన్స్మెంట్ చేస్తే, ఇప్పుడు మంచి మాట ఈరోజు మరి ముహూర్తం ఎప్పుడు మీరే నిర్ణయిస్తే అన్న కార్యక్రమం నిర్వహిస్తాడు. ఓకేనా? ఒకరోజు శిక్షణ బాగా టిఫిన్ చేసి భోజనం చేసి అప్పుడు సాటిస్ఫై అవుతారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా టన్నుల కొద్ది సమాచారం ఉంది. మీకేమో ఇల్లు, ఆవులు, ఎద్దులు, ఇల్లు అన్ని జ్ఞాపకం వస్తుంది, లోపల తిరుగుతూ ఉన్నాయి. ఏదో వాళ్ళు ఏదో భార్యను పిలుచుకొచ్చుకుందాం కట్టుకున్నారు, కానీ వాళ్ళు లేని వాళ్ళు చూడు అప్పుడు పోయినారు. ఎందుకంటే వాళ్ళు పిలుస్తుంటారు. ఇప్పుడు అన్న చెప్పినారు కదా, హోమ్ మినిస్టర్ పిలుస్తుంటారు ముఖ్యమంత్రిని. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఇద్దరే ఈడున్నారు కాబట్టి సచివాలయం ఉంది వాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఒకసారి అన్నకి నేను మునక్కాయలు, మా గోర్చిక్కుడు కాయలు, బత్తాయి కాయలు దేవేంద్ర రెడ్డి అన్న, ఈ ఆహారం మీరు పచ్చి మునక్కాయ తింటే కూడా ఇప్పుడు మీకు స్వీట్ వస్తుంది. కాబట్టి అన్నకి మేము అట్లా సమర్పిస్తున్నాం. దేవేంద్ర రెడ్డి అన్న ఈ పక్కరా, అన్నకి ఈ పక్కరా, అక్కగారికి అన్నగారికి ఇద్దరికి ఈ కాయగూరలు తిని మీరు చాలా సంతోషంగా అందరికీ తెలియజేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామమ్మా. బత్తాయి కాయలు, గోర్చిక్కుడు ఆర్గానిక్ కాదు. దయచేసి ఒక పదం చెప్తానన్నా, ఏమనుకోద్దండి. 3 రకాలు ఉన్నాయి, కెమికల్, ఆర్గానిక్, నేచురల్ అన్న. మీరు కూడా వినాలి దయచేసి, ఏమనుకోద్దండి. కెమికల్, ఆర్గానిక్, నేచురల్. కెమికల్ అంటే రసాయనం, ఆర్గానిక్ అంటే సేంద్రియం, నేచురల్ అంటే సహజం. 3 రకాలు ఉన్నాయి, ఉత్తములు, మధ్యములు, అధములు. ఇలా మీతో చాలా పంచుకోవాలని ఉంది. మంచి మాట రోజు ఎక్కువ మాట్లాడకూడదు, ముహూర్తం రోజు చాలా మాట్లాడదాం, మళ్ళీ కాపురాలు చేసుకుంటూ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.